Hi, good evening. This is Dr. Banu Prakash, pulmonologist from Vizianagaram. డాక్టర్ భాను చెస్ట్ అండ్ ఎలర్జీ కేర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, ఇప్పుడు ఎక్కువగా చైనాలో ప్రభావితం అవుతున్నటువంటి వైరస్ యొక్క ఎఫెక్ట్, హెచ్ఎంపివి వైరస్ గురించి. సో హెచ్ఎంపివి వైరస్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి మనం కంగారు పడాలా, కొంచెం ఏమైనా ఎమర్జెన్సీ ఉందా, అదేవిధంగా ఏ రకంగా ఎవరిలో ఎక్కువగా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది, దీన్ని ఏ రకంగా మనం కంట్రోల్ చేయొచ్చు, దీనిలో మోర్టాలిటీ శాతం ఎంత ఎక్కువ ఉంది, ఇది సిమ్టమ్స్, హెచ్ఎంపీ వైరస్ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది కొంచెం తెలుసుకుంటే ఎలా కంట్రోల్ చేసుకోవాలని పాటిస్తే చాలా వరకు హెచ్ఎంపీ వైరస్ని మనం స్టార్టింగ్ స్టేజ్లోనే కంట్రోల్ చేయొచ్చు, స్ప్రెడ్డింగ్ అనేది కంట్రోల్ చేయొచ్చు. సో అసలు ఈ హెచ్ఎంపీ వైరస్ అనేది ఇప్పుడు వచ్చిన వైరస్ కాదు, యాక్చువల్ 25 years బ్యాక్ 2001 నుంచి కూడా స్టార్ట్ అయిన వైరస్. ఇది సీజన్, ఈ పర్టికులర్ ఈ వింటర్ సీజన్లో అనేది ఈ ఫ్లూస్ రావడం కానీ, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ వలన. సో అందులో ఈ వేరియంట్ అనేది ప్రజెంట్ చైనాలో కొంచెం ఎక్కువగా ప్రజెంట్ రన్ అవుతుంది. సో హెచ్ఎంపీ అనేది హ్యూమన్ మెటా హ్యూమో వైరస్ అనమాట. ఇది ఈ హెచ్ఎంపీ వైరస్ ఎవరిలో ఎక్కువగా వస్తుంది, చిన్నపిల్లల్లోని, అదేవిధంగా ఓల్డ్ ఏజ్ పీపుల్లోని, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్లో కూడా ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అదేవిధంగా హెచ్ఎంపీ వైరస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, సో రెస్పిరేటరీ సిస్టమ్ తాలూకు సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది రెస్పిరేటరీ ట్రాక్ట్ మీద ఎక్కువగా పనిచేస్తుంది. సో ఎక్కువగా కామన్గా చూసేది దగ్గు, జలుబు, కఫం పడ్డం అండ్ ఫీవర్, అదేవిధంగా ఈ బ్రీతింగ్ డిఫికల్టీస్ రావడం అనేది జరుగుతుంది. ఈ హెచ్ఎంపీ వైరస్ అనేది మన రెస్పిరేటరీ సిస్టంలో ఎలా ప్రభావితం అవుతుందంటే, న్యూమోనియా కింద ప్రెజెంట్ అవ్వచ్చు, బ్రాంకైటిస్ కింద రావచ్చు, ఈ ఆస్మాటిక్స్లో కూడా కొంచెం ఆస్మా ఎగ్జాజర్బేషన్స్ రావడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ రెస్పిరేటరీని సిస్టమ్ని ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. సో ఈ యొక్క లక్షణాలు ఎవరికైతే ఎక్కువగా ఉంటున్నాయో వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఉండి కంట్రోల్ చేసుకోవచ్చు, స్ప్రెడ్ చేయకుండా. ఇది ఈజీగా డ్రాప్లెట్ స్ప్రెడ్, అంటే తుంపర్ల వల్ల ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మాస్క్ యూసేజ్ అనేది చాలా కంపల్సరీగా వాడుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో మూవ్ వేయడం కానీ అలాంటివి చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ని కంట్రోల్ చేయొచ్చు. దీని గురించి అయితే అందుకే భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అశ్రద్ధ వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకొని స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు బెటర్గా ఉంటుంది. అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా వీళ్ళని ఎక్కువగా క్రౌడెడ్ ప్లేసెస్ ఎక్కువ ఉంచకుండా కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు ఈ హెచ్ఎంపీ వైరస్ని కంట్రోల్ చేయొచ్చు. ఇదంతా కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంటే హెచ్ఎంపీ వైరస్కి.